ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ముందుగా బంధుమిత్రులు, ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, అలాగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు అక్టోబర్ నెల 6వ తేదీ నుండి అక్టోబర్ నెల 12వ తేదీ వరకు గల గ్రహ స్థితి గతులని ఒకసారి పరిశీలన చేద్దాం. కన్యా రాశిలో రవి, బుధ, కేతు గ్రహాలు, తులారాశిలో చంద్ర, శుక్రగ్రహాలు, కుంభరాశిలో శనిగ్రహం వక్రస్థితి, మీనరాశిలో రాహుగ్రహం, వృషభ రాశిలో గురుగ్రహం, మిథున రాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు వృశ్చిక రాశి వారి గురించి తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి రాశి నుంచి 4వ స్థానంలో అర్ధాష్టమ శని వక్రస్థితిలో ఉన్నారు. అలాగే పంచమంలో రాహుగ్రహం 5వ స్థానంలో, అలాగే 7వ స్థానంలో గురుగ్రహం, 8వ స్థానంలో కుజగ్రహం, 11వ స్థానంలో రవి, బుధ, కేతు గ్రహాలు, 12వ స్థానంలో చంద్ర, శుక్రగ్రహాలు సంచరిస్తున్నాయి. ఇది కూడా ఈ వృశ్చిక రాశి వారికి కొంత అనుకూలమైన సమయంగానే చెప్పవచ్చు. అయితే రాశ్యాధిపతి వెళ్ళి అష్టమంలో ఉండడం అనేది ఒక విషయం అయితే మిగిలిన గ్రహ స్థితులన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి. కాబట్టి కొద్ది గొప్ప మిశ్రమ ఫలితాల కింద చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. అయితే శుక్రుడు, చంద్రుడు వ్యయంలో ఉండడం, మరి రాశ్యాధిపతి వెళ్ళి అష్టమంలో ఉండడం అనే దాన్ని బట్టి కొన్ని ఇబ్బందికరమైన విషయాలు, కష్టాలు, ఇబ్బందులు, ఖర్చులు కనబడుతూ ఉన్నాయి. ఆర్థిక స్థితి కొంచెం మార్పులు చెందే అవకాశం ఉంది. ఆలోచన తీరు తొందరపాటుతనం కనబడుతుంటుంది. అయితే ఆచరణ విధానం కూడా కొంచెం అన్నింటిలో కూడా కొంత తొందరపాటు ఉంటుందని అర్థమవుతుంది. అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా వేగంగా చేయాలని ప్రయత్నం చేయటం, దాంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటూ ఉంటాయి. అలాగే ధనయోగాదులు సాధారణంగా ఉంటాయి. అయితే ఆ ధనయోగాదుల్లో కూడా కొంత స్వల్పమైన భేదాలు వచ్చే అవకాశం ఉంది. అయితే మాట తీరు వ్యవహారంలో మాత్రం చాలా ఇబ్బందులు వచ్చే మాటలు ఉన్నాయి. అంటే మాట తీరు అంత కుదరకపోవచ్చు. కుదిరేటట్టుగా ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వాళ్ళకి చాలా ప్రయత్నపూర్వకంగా చేసే పద్ధతే బాగుంటుంది. అది మాట తీరులో ఎక్కువగా ప్రభావితం చూపిస్తుంది. ఆర్థిక విషయాలు కానీ, బంధుమిత్రుల విషయాల్లో కానీ ఇది కొంత స్వతంత్రంగా మాట తీరు వ్యవహారంలో కొంచెం ధ్వని తక్కువగా ఉంటే బాగుంటుందని తెలుస్తోంది. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు అందరితో కూడా సఖ్యత ఉంటుంది, సాధారణ సఖ్యత ఉంటుంది. అలాగే అక్కడ కూడా ఈ మాట తీరులో వ్యత్యాసాలు లేకుండా చూసుకోండి. అలాగే గృహ వాహన యోగాదులు సాధారణంగా ఉంటాయి. అలాంటి విషయాల్లో కూడా పెద్దగా తొందరపాటు లేకుండా చూసుకోండి. విద్యా సంబంధించిన విషయాలు, వృత్తిపరమైన విషయాలు అన్నీ కూడా సాధారణంగానే ఉంటాయి. పెద్దగా ఇబ్బందికరమైన విషయాలు అయితే ఉండవు. కానీ అన్నిట్లో కూడా హడావుడి లేకుండా ఉంటే బాగుంటుంది. అలాగే కొత్త విషయాలు తెలుసుకోవడానికి, ప్రయాణాలు చేయడానికి ఇది అంత అనుకూలమైన సమయం కాదు. ప్రయాణాల్లో కొద్దిగా స్వల్పమైన ఇబ్బందులు పడవలసిన పరిస్థితి వస్తుంటుంది. కొంచెం జాగ్రత్తగానే ఉండమని చెప్పబడుతుంటుంది. అలాగే రుణ బాధలు, శత్రు బాధలు
కొంత వచ్చి పోతుంటాయని తెలుస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా కొంత అనుకూలత తక్కువగా ఉండి మళ్ళా పెరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. వచ్చిన వెంటనే పోతాయని కూడా తెలుస్తుంది. అలాగే స్వల్పంగా ఏదైనా వచ్చి పోవచ్చు. అలాగే గురు దృష్టి, గురు సంబంధించిన విషయాల వల్ల అనుకూలత ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. అలాగే కొత్త వస్తువులు తీసుకొచ్చే పద్ధతి ఉంటుంది. ఇంటికి కొత్త వస్తువులు వస్తాయని తెలుస్తుంది. అలాగే భాగ్యస్థితి బాగానే ఉంటుంది. ఉద్యోగ స్థితి వ్యవహారంలో స్వల్పంగా ఏదో ఒక రకమైన చిక్కులు వచ్చే అవకాశం కూడా ఇప్పుడు కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో ఏదో ఒక రకమైన చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం కనబడుతుంది. అది జాగ్రత్తగా గమనించుకోకపోతే ఇబ్బంది పెరుగుతున్నాయి అని గుర్తుంచుకోండి. అలాగే అన్ని రకాల విషయాల్లో లాభసాటిగానే ఉన్నటువంటి పరిస్థితి కొంత మార్పులు చెందే అవకాశం కూడా ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఎప్పుడు యథాప్రకారంగా ఎప్పుడు ఉన్న స్థితి ఒకే రకంగా ఉంటుందని ఆకాశంలో నిచ్చెన వేసే పద్ధతి తగ్గించుకుంటే సరిపోతుంది. అలాగే ఖర్చులు, వ్యవహారాలన్నీ కూడా సౌఖ్యంగానే ఉండటానికి ప్రయత్నం చేసే ఖర్చులు చేయగలుగుతారు. ఆలోచన బాగానే ఉంటుంది, కానీ ఆచరణకి అంత అనుకూలమైన పరిస్థితి అయితే కాదు. మానసికంగా కొద్దిగా నలిగినట్లుగా చికాకు పడే పరిస్థితి ఉంటుందని తెలుస్తుంది. ఏదైనా ఈ వారం కొద్దిగా మధ్యస్థమైనటువంటి వారంగానే చెప్పబడుతుంది. ఇంకా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఉన్నది. అయితే ఈ వృశ్చిక రాశి వారు ఈ మధ్యలో చిన్న చిన్న ఆటుపోట్లు చూసుకుంటూ ఇంకా మంచి టైం కోసం ఎదురు చూడవలసిన పరిస్థితి అయితే ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇంకా మంచి లక్షణాలు కలగడం కోసం విఘ్నేశ్వరుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్. ఓం శ్రీమాత్రే నమః.